విశాలమైన ప్రాంగణం, ఆహ్లాదకరమైన వాతావరణం, హారన్ల సప్పులు లేదు, ట్రాఫిక్ తిప్పలుండవు. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి దగ్గరలో, విమానాశ్రయానికి 10 కిలోమీటర్ల దూరంలోనే పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు, మల్టీప్లెక్స్లు, చక్కటి రోడ్లు, పార్కులు, సకల సౌలతులతో నిర్మించబడ్డ టౌన్షిప్లు మీకోసం రెడీగా ఉన్నాయి. రండి, ఒక్కసారి చూడండి, నచ్చితే కొనండి. మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి. ఇగో గిట్ల యాడ్లిస్తుంటారు. నిజమే అనుకొని మనోళ్ళు సుత వెనక ముందు చూడకుండా కొనేస్తుంటారు. అటెనక ఇగో గిట్లుంటది మళ్ళా. కోట్లు గుమ్మరిచ్చి కష్టాలు కొనుక్కున్నట్టే అయింది ఇళ్ళ పని. మంచిగా చూడుర్రి, ఇండ్లకెళ్ళి నీళ్లు బయటికి పోతలేవు, బయటి వరద ఇటు నూక్కొస్తుంది. ఈ ఇండ్ల ఖరీదెంతో తెలుసునా? ఒక్కో విల్లా 6 కోట్లు. ఏక్ నెంబర్ సౌలతులు ఉంటాయి, కానీ ఏం ఫాయిదా? గట్టిగా వాన పడితే వరద పోతానికి డ్రైనేజీలు లేక గిది పరిస్థితి. రంగారెడ్డి జిల్లా మోకిలాల 212 విల్లాస్లా 1000 మందికి మీదనే ఉంటారట. కొనేటప్పుడు బిల్డర్లు మాకు పర్మిషన్లు అన్ని చూపించిండ్రు, కానీ వర్షం పడితే గిదేం బాధని గరం అవుతున్నారు. కొన్ని కన్స్ట్రక్షన్స్ చేస్తా ఉన్నారు. అందులో కొంచెము బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ జోన్లో కూడా ఏదైనా నాలా జోన్లో కూడా వచ్చే అవకాశం ఉంది. మాకు అనుమానం పూర్తిగా ఉంది. చెరువు కబ్జా పెట్టి కట్టినట్టు డౌట్ ఉన్నదట. మరి అమ్మినోళ్ళు ఎవరో కొనేటప్పుడు ఎట్లా చూసుకున్నారో గానీ కోట్ల రూపాయలు నీళ్ళ గుమ్మరిచ్చినట్టు అయింది. లోకల్ ఎమ్మెల్యే కాలే ఆదాయ సార్ వచ్చి ఎంక్వైరీ చేపిస్తామన్నాడు. ఇక పట్నంలో ఉతారులున్న ఏరియాల్లో వరద కాలువలై పారుతుంది. బోరబండల చూడుర్రి, మోకాళ్ళ లోతు నీళ్ళల్లో చిన్న గోస కాదు. చాలా ఇబ్బంది ఉంది, కూర్చోనికి కూడా ప్లేస్ లేదు ఇంట్లో. నిజాంపేట శ్రీనివాస్ నగర్ కాలనీలో గీది పరిస్థితి. మీది బాసుకున్న తుర్క చెరువు పాపయ్య కుంటకెళ్లి వరద నూకచ్చుడుతోని సుక్కలు చూస్తున్నారు. అర్జెంట్ పనులుంటే తప్ప బయటికి రావద్దని సాటింపేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. మీరు మీ గృహంలో ఎందు ఉండగలరని మరియు అత్యవసర పరిస్థితి తప్పిస్తే బయటకు రావద్దని. పటాన్ చెరువుల నక్కవాగు వంగి రోడ్డు మీద వరద బారుతుంటే బారికేడ్లు పెట్టి ఆఫీసర్లు. ఫిర్జాదిగూడలో చాలా కాలనీళ్లకు నీళ్లు వచ్చినాయి. లింగంపల్లి రైల్ స్టేషన్ కాడ పెద్ద చెరువే తయారైంది. పోర్రి ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. అపార్ట్మెంట్ సెల్లార్లో కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి.